దేవునికి స్తోత్రం. ఈ దిన చూచుచున్న దేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భాన్ని తెరిచెను. ఆదికాండం 29:31. ప్రియా, చూచుచున్న దేవుడైన యెహోవా దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో, ఘనమైన నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవదేవునికి ఈ శుభవాగ్దానం ద్వారా మన జీవితంలో జయ విజయం కలుగును గాక. ద్వేషించబడుచున్నారా దేవుని బిడ్డలారా? ద్వేషించబడుచున్నప్పుడు మనకి గొప్ప దేవుడు ఉన్నాడు. ఎవరు కూడా ద్వేషించబట్టను కోరుకొనరు. ద్వేషించబడినప్పుడు వారి హృదయము బద్దలైపోతుంది. లేయా అందరి చేత ద్వేషించబడ్డాను. ఎందుకంటే ఆమె అందమైనది కాదు, ఆమె జబ్బు కండ్లు కలది. కుటుంబంలోనూ ఆమె ద్వేషించబడ్డాది. కైన ప్రియులారా, అయితే ప్రభు లేయాని ద్వేషించలేదు. ప్రభు లేయాని ప్రేమించాడు, లేయాని ఇష్టపడ్డాడు. ఆమె గర్భాన్ని తెరిచినందున ఆమె కుమారుని కనింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుడు మనల్ని ప్రేమించాలి. మనుషులు కాదు మనల్ని ప్రేమించేది. మనుషుల ప్రేమ మనుషులతో అది కొంతవరకే. దేవుని ప్రేమ నిత్యము నిరంతరం మనతో ఉండగలిగేది. పరిశుద్ధాత్మదేవుడు తన ప్రేమను మన మీద కుమరించి మన జీవితంలో మన లోటుపాట్లు సవరించి మన అక్కర్లు తీర్చి మన జీవితంలో జయ విజయం దయచేయగల గొప్ప దేవుడు. కైనా దేవాదేవుడైన యెహోవా లేయా గర్భాన్ని తెరిచి ఆమె చక్కని సంతానాభివృద్ధిని అనుగ్రహించాడు. ప్రియులారా, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచగల యెహోవా కొనుదృష్టి లోకమంతటా కూడా సంచారం చేయుచున్నది. కానీ ఈరోజు మీరు దేవునందు నిరీక్షణ విశ్వాసం కలిగి యథార్థవంతులైంటే ప్రభు కార్యం మీ జీవితంలో తప్పకుండా జరుగు తీరుతుంది. దేవుని బిడ్డలారా, మీరు అందరి ఎదుట అల్పమైన వారిగా కనపడుచున్నారా? మనసులో నొచ్చుకొని బాధపడకండి. మీ పరిస్థితులను మీ సమస్యలను యేసుకు తెలియచేయండి. ఎందుకంటే ఆయన ఈ లోకమందున్న దినాల్లో ద్వేషించబడాడు. అతడు తునీకరించబడినవాడు, మనుషుల వల్ల విసర్జించబడినవాడుగాను, మనుషులు చూడనల్లని వాడిగాను ఉన్నాడు. యెషయా ఇట్టి ప్రవచనం ఆయన చేశారు. క్రీస్తును ద్వేషించిన పిలాతు సైనికుల చేతికి అప్పగించగా వారు ఆయనను కొట్టి పరిహసించారు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయింది. అపోస్తుల కార్యం 8:33లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పక్షాన క్రీస్తు ఉన్నాడు. ఆ జయశీలుడున్నాడు, ఆ మహోన్నతుడున్నాడు. మీరు ద్వేషించబడుచున్న కుంగిపోవద్దు, సోలిపోవద్దు. మనుషుల మాటల వల్ల మీరు బలహీనలు కావద్దు. మీరు నమ్మిన దేవుడు సర్వోన్నతుడు, సమర్థుడు, శక్తివంతుడు, అద్భుతమైన కార్యం చేయగల దేవుడు. క్రీస్తు మీతో కూడా ఉన్నాడు. మీరు ద్వేషించబట్టను చూచున్నాడు. లేయాను ఆశీర్వదించి 4 కుమారులను వరుసగా అనుగ్రహించిన మహిమాస్వరూపుడే యేసునాథుడు. ఆమె 4వ కుమారునికి యోధా అని నామకరణం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధా అనగా స్తుతించడం అనే అర్థం. ప్రియులారా, మన ప్రియ రక్షకుడు యూదా గోత్ర సింహనాథముగానున్నాడు. అవును, ఆయన ద్వేషించబడిన లేయా సంతతిలో జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మనుషులు ద్వేషించున్నప్పుడు కుంగిపోకుండా నిరీక్షణ కలిగి ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేయండి. పరలోక మహిమాస్వరూపుడైన దేవుడు అద్భుతమైన మేలైన ఘనమైన కార్యం మీ కుటుంబంలో ఆయన చేయగల దేవుడు. మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులైన. లోకాసువార్త 6:22లో చెప్తున్న సత్యం. కైన దేవుని బిడ్డలారా, యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉచ్చరించున్నానని భక్తుడు 92 కీర్తన 4వ వచనంలో తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను మీరు పొంది ఆయనకు ఉన్నతమైన మేలైన ఘనమైన కార్యాలు మీరు పొందుతూ ద్వేషించబడుచున్న మీ జీవితంలో జయ విజయం ఇవ్వగల గొప్ప దేవుడిని ఏదైనా ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మని మీ జీవితంలో జయమని గెలిచి అభిషేక్తులుగా మిమ్మల్ని చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడును మహోన్నతుడైన మా ప్రియ కన్న తండ్రి, నాయన నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు డాడీ, నీకు స్తోత్రాలు. ద్వేషించబడుతున్న మా జీవితాల్లో నాయన మీ యొక్క అద్భుతమైన కార్యం జరిగి మా కళ్ళలో కన్నీరు మీరు తుడమని, మా హృదయ ఆవేదన ఘోషను మీరు ఎరిగి అద్భుతమైన కార్యం, మేలైన కార్యం, ఘనమైన కార్యం మా పట్ల మీరు జరిగించమని అడుగుచున్నాను. కన్న తండ్రి నీకు స్తోత్రాలు. మీ కార్యం మా పట్ల సబలపరిచి పరిశుద్ధాత్మ మేలు వెలుగు జీవంతో మమ్మల్ని నింపి బలపరిచి మీరు సన్నిధించి మహిమ ఘనత ప్రభావాలు మీకు నువ్వు ఆశీర్వాదాలు దీని మీ పిల్లలు మాకు దయచేయమని యేసునామములో ఉదయకాల ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.